మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మహానేత వాజ్పేయి గారి సౌమ్యుడు కానీ దేశ సార్వభౌమాధిత్యంలో ఎవరైనా వేలు పడితే అపరవృద్ధుడు అవుతాడు. బాలచంద్ర గారు చాలామంది భారత అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రస్తావించారు, జేజేలు కొట్టారు, ఆయన కీర్తిస్తున్నారు. వారందరికీ నా యూట్యూబ్ ఛానల్ తరఫున శతకోటి వందనాలు. ఈజ్ ట్రూ లీడర్ ఆఫ్ ఇండియా. ఎస్, మార్కెట్లో పడితే ఏం ప్రయోజనం? పొలాల్లో పడితే కొన్ని తోటలు పోతాయి, రేట్ ఇంక్రీజ్ అవుతాయి. అన్న మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారు నాకు తెలియదు, కానీ అంగళ్ళు పరిసర ప్రాంతాలు అయితే వాళ్ళ వర్షం బాగానే పడ్డది. మీరున్న ప్రాంతం అంగళ్ళు మండలం మీద చెప్పండి, వర్షం పడింది లేదు. చదువు ఒక విన్నపం అన్నదాతలందరికీ, ఈ పిడుగులు పడే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఈ సెల్ టవర్ల దగ్గర, విద్యుత్ స్తంభాల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద మాత్రం ఉండద్దండి. మనకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రతిరోజు ఈ సందేశం సెల్లులు పంపిస్తుంది. ఇవాళ దురదృష్టం, అంగళ్ళు మార్కెట్లో మా సాటి రైటర్ ఒక ఆయన 47-50 వయసు ఉంటుంది. ఈ వర్షం పడినప్పుడు కంగారులో ఆయన ఇటు మండీల వైపు రాకుండా చింత చెట్టు కింద వెళ్ళడం జరిగింది. భారీ పిడుగు పడింది. ఆ సమయంలో ఆయన అక్కడే చనిపోయారు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నదాతలందరికీ, మీ పొలాత పర్యటన కానీ ఎక్కడైనా కానివ్వండి, పిడుగులు పడే సమయంలో మాత్రం దయచేసి బహిరంగ ప్రదేశాల్లో, పూల దగ్గర, షెల్టర్ల దగ్గర, చెట్ల కింద ఉండద్దండి. భవనాలు ఎక్కడైనా షెల్టర్ ఆశ్రయం పొందండి. దెన్ వై మోడీ టుక్ యూ టర్న్? ఐడియా లేదన్నా. ఈ విషయం కావాలంటే ఒక మహానుభావుడు నవీన్ అనుకుంటాను చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. తర్వాత అతను అడగండి, రిప్లై అడగండి, ఎందుకు మోడీ టర్న్ తీసుకున్నారు. ఇక సురేష్ గారు, అన్నా హెవీ రైన్స్ ఇన్ పొంగునూరు అండ్ పలమేరు ఏరియాస్. ఈసారి టమోటా వర్షాలు ఎక్కువై కొన్ని చోట్ల పంటలు పోతే తప్ప రేట్స్ రావు, ఎందుకంటే తమిళనాడు ఆల్సో హెవీ ప్లాంటేషన్ జరిగింది. ఇక సక్రాంగ్ గారు, మే టు జూలై రేట్ నాట్ ఇంక్రీజ్, హెవీ కల్టివేషన్ ఇన్ తమిళనాడు. మే జూలైలో కూడా ధరలు పెరిగే అవకాశం లేదు. తమిళనాడులో భారీగా పెట్టారని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, జూలై 15 తర్వాత రేట్స్ జంప్, కారణం వర్షాల వల్ల అని నాగేష్ గారు. యు ఆర్ ట్రూ లీడర్ అండ్ ఇండియన్ సార్ అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న గారి గురించి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రహీం బాషా గారు, హెవీ రైన్ ఇన్ పలమనేర్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇక శివ గారు, ప్లీజ్ వీడియో అబౌట్ ఎక్స్పోర్ట్. ఏం చెప్తామన్నా, వీడియో చేయాల్సిన అవసరం లేదు. దానికి తమ్ములని పెట్టి దాన్ని ఆకర్షణ చేయాలని అనుకోవడం లేదు. మళ్ళీ చెబుతున్నాను, వీడియో అవసరం లేదు. ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయినాయి, కానీ ఇంకా ఉత్తర భారతంలో టమాటాలు ఉన్నాయి. ఈ నెల చివరి వరకు అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అనకాపూర్లో కూడా టమాటాలు స్టార్ట్ అయ్యింది. కాకపోతే అక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం అక్కడ సరుకు డ్యామేజ్ అయింది అంటున్నారు. ఇవాళ మన వైపు కూడా వర్షాలు పడ్డాయి. మరి చూడాలి ఏమవుతుందో. ఎక్స్పోర్ట్ గురించి నో వీడియోస్ అన్నా. ఈ నెల మే నెల పూర్తిగా కూడా ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా. మధ్యప్రదేశ్ కావడం లేదు, కారణం అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. ఢిల్లీకి కావడం లేదు, కారణం అక్కడ హర్యానా, గుజరాత్ టమాటాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్లు పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అది సరే, ఈ టమోటా రేట్లు చూసి సాధారణ రైతులకు అప్పు ఇవ్వాలంటే ఏ ఊరు ఇవ్వట్లేదు అన్న. అప్పు ఇచ్చేవాళ్ళు మళ్ళీ తన డబ్బు వెనక్కి వస్తుందా రాదా అని 1-2 సార్లు ఆలోచించేస్తారు. ప్రస్తుతం టమోటాలు గడ్డుకాలం నడుస్తుంది కాబట్టి టమోటా రైతులకి అప్పు ఇవ్వడం వాళ్ళు జంకవచ్చు. ఇది లోక సహజం. హాయ్, హౌ ఆర్ యు అన్న? మా కళ్యాణ దుర్గంలో హెవీ ప్లాంటేషన్ జరుగుతుంది. వర్షాలు బాగా పడ్డాయి, అందుకు ఫార్మర్స్ భారీగా నాట్లు వేస్తున్నారు. రాంబాబు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టోటల్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీడియో చేయి భాయ్. కుమార్ గారు. దానికి చంద్రశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ అని నవ్వుతూ సింబాలిక్ పెట్టారు. దాని కుమార్ వినయ్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు, నేను ఇంకా 2027లో అనుకున్నా, మీరు ఇంకా నిద్రపోతా ఉన్నారు ఏమో, ఇది ఇంకా 2025 బ్రో. ఎక్స్పోర్ట్కి ఇంకా 20 days వరకు టైం ఉంది. టోటల్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 20 రోజులు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్లు జరుగుతాయని చెప్పి కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఎస్, గతంలో టీవీ బాబు కూడా చెప్పడం జరిగింది, మే నెల చివరిలో, జూన్ తొలి వారం ఢిల్లీ వ్యాపారస్తులు రావచ్చు అని చెప్పి. ఆయన అన్నట్టే జరిగేలా కనిపిస్తుంది. ఇక లక్ష్మీనారాయణ గారు, నేను ఈయన కామెంట్ పూర్తిగా చదివాను. రైతులు కష్టపడి పంట పండించి మార్కెట్కు పంట తీసుకుని పోతే మార్కెట్లో సిండికేట్ వ్యాపారం జరుగుతుంది. కాయలు బయట అమ్మడమే కష్టంగా ఉందన్న సిండికేట్ వ్యాపారం. మీ వాక్యలతో నేను ఏకీభవించను.
మీరు ఇంకో కామెంట్ కూడా పెట్టారు, కొన్ని రోజులు ఇలాగపోతే మదనపల్లి మార్కెట్ మూతపడుతుంది. నేను మదనపల్లి మార్కెట్ జీవితంలో రాను, ఇంకా 10 మందిని కూడా అక్కడికి మదనపల్లి పోతే వేరే మాట తీసుకుపెడతాను అన్నారు. నేను గతంలో మీకు చెప్పానన్నా, మన చాలా మార్కెట్లు ఉన్నాయి. మదనపల్లి ఒకటే కాదు, మదనపల్లి, కలిగిరి, కల్లకడ, వీకోట, వడ్డిపల్లి, పలంనేరు, పొంగునూరు, మొలకల చెరువు, చింతామణి, కోలారు, బాగేపల్లి, ఇన్ని మార్కెట్ల మధ్యలో మదనపల్లి ఉంది. మన నచ్చిన చోటు వెళ్ళొచ్చు. మీరు ఇంకా ఏమేమో చెప్పారు వాక్యాలు, ఐఎమ్ సారీ, నేను చదవదలుచుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నానన్నా, మన పంట మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళి తీసుకుని అమ్మే హక్కు ఉంది. హక్కు కదా, అధికారం మనదే, మన పంట. ఈ మాట వల్ల ఏముందన్నా, ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా మధ్యలో అమెరికా దొరుకుతుంది. ఈ విషయాన్ని బీజేపీ ప్రపంచ దృష్టికి ఇప్పటికీ తీసుకెళ్తుంది. ప్రపంచ దేశాలు మాత్రం దీన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇంకో కొన్ని రోజుల తర్వాత అమెరికా పతనం ప్రారంభం కాబోతుంది, అది మన భారతదేశం ద్వారా. ఓకే, ఐ ఆమ్ వాచింగ్ తమిళనాడు. రొమ్మ నండి బ్రో. బావా కోలార్ సిఎంఆర్ టమోటా మండి వాళ్ళతో 20 days అయ్యింది. టమోటా విషయంలో దిక్కు తెలియట్లేదు. రేట్లు చాలా రోజుల నుంచి లేవు కాబట్టి రైతులు చాలామంది భారీగా నష్టపోయారు. వాళ్ళలో నేను కూడా ఉన్నా. కాయలు కూడా పెరగలేదు, మొత్తం కృష్ణార్పణం చేశాం. ఇప్పుడు నాటినా రేట్లు వస్తాయన్న నమ్మకం లేదు. నాటేశాం, వరుసగా 2 పంటలు పోయాయి. ఈసారి డబ్బున్నోళ్ళ దెబ్బ చిన్న రైతుల మీద బాగా పడింది. సేద్యం అంటే వ్యసనంగా తీసుకుంటాం, సేద్యం ఇష్టంగా చేసుకుంటాం. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా టమోటాలో భారీగా మిగులుతుందని సేద్యంలో వెలిపెట్టారు, మటాష్ చేశారు. సూపర్ డిసిజన్ సార్. అదే పాకిస్తాన్ ప్రధాని ఇక్కడ వచ్చారు, మీరు కూడా రండి. కార్గిల్ వారు జరుగుతున్న సమయంలో కూర్చొని మాట్లాడండి, సమస్యలు పరిష్కరించుకోండి అంటే భారత అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ చేతుల్లో ఈ హిందుస్థాన్ యొక్క భూమి గజము చిటికిన వేలంతో ఉన్నా కూడా నేను మాట్లాడని కరాఖండిగా చెప్పారు. రిచర్డ్ నిక్సన్ గారు ఒకసారి వైట్ హౌస్లో ఇందిరాగాంధీకి 45 నిమిషాల పాటు వెయిట్ చేయించారు, ఆమెతో మాట్లాడకుండా. అదే నిక్సన్ మళ్ళీ ఇందిరాగాంధీకి ఫోన్ చేస్తే ఆమె కూడా అలాగే రిప్లై ఇచ్చింది, 40 నిమిషాలు వెయిట్ చేయమనండి, తర్వాత మాట్లాడదామని. అది అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ లాంటి నేతలకు ఉన్న గట్స్, ధైర్యం. నా ఛానల్లో ఎన్నో కామెంట్లు వచ్చాయి, కానీ ఇంత కాంట్రవర్షియల్ మతపరమైన పార్టీపరమైన కామెంట్ ఎప్పుడు రాలేదు. ఇక అనవసరమైన విషయాలు నేను పోదలుచుకోలేదు. యుద్ధం స్టార్ట్ అయింది. ఇరుపక్షాలు భారతదేశం ఉగ్రవాద దాడి చేసింది, పాకిస్తాన్ ప్రతిదాడులు చేసింది. ఇక పీవీఓకి మన వశం అయిపోతుందన్నారు సిపిఐ నేతలు. కొంతమంది యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటే వారందరిపైన ఇష్టం వచ్చినట్లు రాతలు రాశారు. ఇక మా గురించి అయితే సోషల్ మీడియా వచ్చే వార్తలు కొదవేయలేదు. బట్ ఇటు దాడి మొదలుపెట్టిన భారతదేశం కానీ, అటు ప్రతిదాడి చేసిన పాకిస్తాన్ కానీ, ఈ 2 దేశాలు ఒకరికొకరు మాట్లాడుకోలేదు, వాళ్ళు నిర్ణయించుకోలేదు. ఎవరు ఇద్దరు కలిసి చెప్పాలి, లేకపోతే విడివిడిగా చెప్పాలి మేము కాల్పులు విరమిస్తున్నామని. కానీ శ్వేత సౌధం నుంచి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు, నేను చెప్పాను సీజ్ ఫైర్ అని చెప్పి. ఈ సందర్భంలో సోషల్ మీడియా వచ్చిన విషయాలు మీకు అందరికీ తెలిసిందే. 1971 ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ ఏర్పడడం, 90,000 మంది సైనికుల్ని ఇందిరాగాంధీ గారు దానికి లొంగిపోవడం, అంటే మన దేశానికి. ఇవన్నీ చరిత్ర. రిచర్డ్ నిక్సన్, మీరు పాకిస్తాన్ వైపు చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటే, మీరు మాకు మిత్రులు మాత్రమే, మా యజమాని కాదు, మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి శ్వేత సౌధంలో వైట్ హౌస్ ప్రెస్ మీట్ మరీ రద్దు చేసుకుని మరీ ఆమె వచ్చారు. ఎవరు అమెరికా కానీ అప్పుడు చాలా దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి, ఇందిరాగాంధీ గారు వెనక్కి తగ్గలేదు. అప్పుడు మనకి సపోర్ట్ చేసిన దేశం రష్యా. 11 రోజుల యుద్ధం, 90,000 మంది సైనికులు లొంగుబాటు, బంగ్లాదేశ్ ఏర్పాటు. ఇది బహుశా ఈ విషయాలు రుచించినట్లేదు. నేను ఇందిరాగాంధీ గారి వీడియోలు కూడా పెట్టాను, అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియోలు కూడా పెట్టాను. నాకేం పార్టీలతో ఫీలింగ్ లేదు, ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. దాని తర్వాత సీజ్ ఫైర్ గురించి కానివ్వండి, మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కానీ నేను ఎక్కడ ఎటువంటి కామెంట్లు చేయలేదు. కానీ ఈయన ఏదో రాశాడు, అది అనవసరము. మోడీ గారికి నీలాంటి మత ఉన్మాదుల సర్టిఫికేట్ అవసరం లేదు, 100% మత ఉన్మాది. ఓకే అన్న, ఒక విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో, మోడీ గారు దేశ ప్రధాని, ఆయనకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అదేవిధంగా మాకు కూడా ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు జాతీయత విషయంలో. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, బట్ ఐఎమ్ వెరీ సారీ. నేనైతే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గురించి కానివ్వండి,
యుద్ధం గురించి కానివ్వండి, సీజ్ ఫైర్ చెప్పాను కానీ మిగతా విషయాలు ఏది ప్రస్తావించలేదు. ఇందిరాగాంధీ గారి గొప్పతనం చెప్తే మీకెందుకు గుడికొస్తుందో, అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి గొప్పగా మాట్లాడితే మీకెందుకు బాధ అవుతుందో నాకు తెలియడం లేదు. ఒక్క విషయం, 1971లో ఇందిరాగాంధీ గారు అంత ఘన విజయం సాధించినా ఆ తర్వాత 1977లో ఆమె ఓడిపోయింది. రాజ్ నారాయణ అనే ఒక వ్యక్తి చేతిలో రాయబరేలీలో ఇందిరాగాంధీ గారు ఓటమి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన విన్స్టన్ చర్చిల్ ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ఆయన ఓడిపోయాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు. మొత్తం మీద నవీన్ గారు మీ కామెంట్ నన్ను చాలా బాగా మీరు వాడిన భాష, ఆ విధానం, ఐఎమ్ వెరీ హర్టెడ్. బట్ అనవసరం. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఏదైతే అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని గౌరవించవచ్చు, ఆరాధించవచ్చు, తప్పు లేదు. ఆలయాలు నిర్మించుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇతరుల మీద మాత్రం ద్వేషం పెంచుకోకూడదు. మనుషులంతా ఒక్కటే, అది గుర్తుపెట్టుకోండి. మతం, కులం, వర్గం, వర్ణం ఏదైనా కావచ్చు. జననం ఒక్కటే, మరణం ఒక్కటే, బాధ ఒక్కటే, ఆనందం ఒక్కటి. ఎవరు కూడా భూమిని చీల్చుకుని రాలేరు, ఆకాశం నుంచి ఊడిపడరు. సంసారక సుఖమైనా సరే, బాధ అయినా సరే, ఏదైనా సరే భావనలు ఒకేలాగా ఉంటాయి. ఏకం సత్విప్రా బహుదా వదంతి. మనము చేసే విధానాలు, పూజలు కానీ ఆచారాలు వేరెవరికి కావచ్చు, కానీ చివరి గమ్యం మాత్రం ఆ దేవుడి దగ్గర చేరటమే. దాన్ని గుర్తిస్తే చాలు మీరు. గోవింద గోవింద సారీ బ్రో, వెరీ సారీ. గోవింద నామస్మరణం సర్వపాపహరణం. ఫార్మర్స్ డోంట్ డూ హోప్స్ ఆన్ టమోటా ఆన్ దిస్ ఇయర్ బికాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్. ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం టమోటా ధరలపైన ఆశ పెట్టుకోవద్దని చెప్పి గణేష్ గారు కామెంట్ పెట్టారు. ఓపెన్ ఛాలెంజ్ అన్నా, ఎవరైనా టమోటా ఈ సంవత్సరం ఎగ్జాక్ట్లీ 700 పోతుంది, 1000, 1500 పోతుంది అని అంచనాలు చేసేవాళ్ళు విలేజ్ నేమ్ అండ్ నెంబర్ కూడా పెట్టండి. మా ఫార్మర్ డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవుతారు. అంత గట్స్ ఉంటే పెట్టండి, లేదైతే సైలెంట్గా ఉండండి. డేటా బ్యాలెన్స్ ఉంది అని ఏదో ఒక మెసేజ్ పెట్టడం కాదన్న. ఫార్మర్స్ ఇప్పటిదాకా నష్టపోయినారు చాలు. మీరు ఎందుకు కామెంట్ టోటల్ చదవు? ఏదో లెంగ్త్ ఎక్కువ ఉంటుందన్నా, ఇది ఒక్కోసారి కామెంట్లు మిస్ అవుతూ ఉంటాయి. ఇక బాలముల సురేష్ గారు, ఆయన మరొక కామెంట్, ఛాలెంజ్ కూడా అయింది. అన్న 2021 రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. 2021 ఇయర్ మంత్ మేలో, జూలైలో బిగ్ బాస్ 300 to 500 మించి రేట్స్ పోలేదు. ఈ ఇయర్ ఫిబ్రవరి ప్లాంటేషన్, మేలో రేట్స్ లేవు. మార్చ్ ప్లాంటేషన్ అండ్ ఏప్రిల్ హెవీ. మా మొలకల చెరువు, మదనపల్లి సరౌండింగ్స్ భారీ ప్లాంటేషన్ అన్న. ఎక్కడ టమోటా తప్ప ఇంకో క్రాప్స్ లేదు. అందరూ సీజన్ అనుకొని నమ్ముకొని మోసపోయారు. జూన్లో సరుకు కంటిన్యూ అవుతుంది బికాజ్ June 15 ఫిబ్రవరి క్రాప్స్ వస్తుంది. మార్చి స్టార్టింగ్ అవుతాయి. మార్చివి June 10th వస్తాయి. టమోటాలు ఏప్రిల్ క్రాప్స్ శాంపుల్స్ జూలై స్టాక్ అయితే ఉంటుంది. చూడాలి. ఇయర్ రేట్స్ ఎక్స్పెక్టేషన్ ఖతం. నా సజెషన్ ఏమి, టమోటా ఒకటే కాకుండా అలాంటివి క్రాప్స్ పెట్టుకోండి, లేదు అంటే ఫుల్ లాస్ అవుతారు. ఎవరి ఎక్స్పెక్టేషన్ దొరకకుండా రేట్స్ పోతున్నాయి. మొత్తం మీదైతే ఈ సంవత్సరం అందరూ టమాటాలు వేశారు. టమాటాతో వేరే పంట లేదు కాబట్టి రేట్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి చూడాలి. రానున్న రోజుల్లో డిసెంబర్ ప్లాంటేషన్, ఫుల్ రైన్స్, మీడియం డిమాండ్, చాలా విషయాలు ప్రస్తావించారన్నా. ఇప్పటికీ వీడియో లెంత్ చాలా అయిపోయింది. బాలమురళి సురేష్ గారు, మీరు మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరము ఎక్స్పెక్టేషన్లు లేవు. నా సజెషన్ ఏమిటంటే ఒకటే కాకుండా ఆల్రెడీ క్రాప్స్ పెట్టుకోండి, లేదు అంటే ఫుల్ లాస్ అవుతారు. ఎవరి ఎక్స్పెక్టేషన్ దొరకకుండా రేట్స్ పోతున్నాయి. సీజన్లో రేట్స్ ఫ్లాప్ కాబట్టి అప్కమింగ్ ఆగస్టు టు డిసెంబర్ ప్లాంటేషన్ ఫుల్ రైన్స్ మీద డిపెండ్ ఉంటాయి. ఎవరు ఎంత నాటినా రైన్స్ హెవీ అయితే రేట్స్ వస్తాయి. బట్ ఫిబ్రవరిలో, ఏప్రిల్లో ప్లాంటేషన్ మీద డిపెండెంట్. టెంపరేచర్ తక్కువ, రేట్స్ రావు. హెవీ ప్లాంటేషన్ ఉన్న రేట్స్ రావు. ఎక్స్పోర్ట్ తక్కువ, రేట్స్ రావు. చూడాలన్నా. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే నవీన్ గారి కామెంట్, ఐఎమ్ వెరీ సో సారీ. ఆయన రాజశేఖరుడు ఇలాంటి కామెంట్లు పెడుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ మూసేయండి, అది మూసేయండి అని. కానీ ఒక అన్నదాలు చెప్పారు, నీకు ఇష్టం లేదు చూడడం మానే అన్న, నువ్వెందుకు పదే ఛానల్ మూసేయమంటే ఆయన గురించి ఆయన చాలా పరుషంగా రిప్లై ఇచ్చాడు.
రహీం బాష్ గారు చెప్పారు, మీకు ఇష్టం లేదు మానేయండి, ఎందుకు మీరు పదే పదే ఇలాంటి కామెంట్ పెడుతున్నారని. నేను మళ్ళీ చెబుతున్నాను, ఏదేమైనా భారత ప్రధాని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి గుల్జార్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారు, బీపీ సింగ్, చంద్రశేఖర్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, అందరికీ నా వందనాలు. ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇవాళ ఉన్న వాళ్ళు హీరోలు, వాళ్ళందరూ జీరోలు అనుకోవడం చాలా తప్పు. నేను చెప్పేది ఇది. ఏది ఏమైనా నన్ను కూడా మతున్మాది అని చెప్పే స్థాయికి ఇది అయిపోయింది. ఓకే, ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.